హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక మా వంకాయ చెట్లు చూడండి, గుత్తులుగా కాసినాయి. చూడండి ఫ్రెండ్స్ ఎలా కాశాయో. కానీ ఇవి పెరిగేసరికి కోతులు ఉంచడం లేదు. కోతులు ఎక్కువగా ఉంటాయి మా సైడు. సీడ్ బాగుంది ఫ్రెండ్స్, చాలా ఎక్కువగా కాస్తున్నాయి. చాలా కాశాయి ఫ్రెండ్స్, మొన్నటిదాకా చాలా చాలా వెళ్ళినాయి. ఈ మధ్యలో ఇక కోళ్ళ షెడ్ దగ్గరికి వెళ్తున్నాం కదా, వాటర్ పెట్టడం లేదు, కొంచెం ఇంట్రెస్ట్ చూపించట్లే, ఇంకా కొంచెం తక్కువ కాసినాయి. మీ ఇంటి దగ్గర కూడా ఇలానే పెట్టుకుంటారా? కామెంట్ చేయండి. వాటర్ లేవు, మిరప తోట, టమాటా చెట్లు పెట్టాలి ఫ్రెండ్స్. అవన్నీ ఉండే కానీ ఎండిపోయినాయి, అవి తీసేసినాం, అయిపోయింది. మళ్ళీ కొత్తగా దున్ని పెట్టాలి. ఖాళీ ప్లేస్ ఎక్కువ ఉంది, అందుకే వట్టి వదిలేయడం ఎందుకని పెట్టిన. బాగుంటాయి ఫ్రెండ్స్ కర్రీ, నల్ల వంకాయలు. ఇంకొక రకం రౌండ్, దీనికి కూడా చాలా ఉన్నాయి. చిన్నగా సన్నగా ఉన్నాయి, ఇవి ఇంకా పెరుగుతాయి. కానీ కోతులు ఉంచట్లేదు, తినేస్తున్నాయి. చిన్నగా వెనక పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇవి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ ఇంటి దగ్గర కూడా ఉన్నాయా? ఇది వైట్ ఉంది చూడు, బూడిద చల్లం. బూడిద ఉంటే ఏదన్నా తెగులు పురుగున్నా పోతాయి, మంచి ఎగురు వస్తుంది, అందుకే బూడిద చల్లిను. ఇట్లా చూడండి, మిరపళ్ళు పండినాయి ఫ్రెండ్స్. ఎండాకాలం కదా, ఎప్పుడో వర్షాకాలంలో పెట్టినాయి, ఎందుకులే తీసేయడం అని అలానే ఉంచిన. టమాటా చెట్లు కొన్ని ఎండిపోయినాయి, కొన్ని కాస్తున్నాయి. ఫుల్గా ఉంటాయి ఫ్రెండ్స్ తోటకూర. ఇదంతా మాకు కూరగాయలు కొనుక్కొచ్చుకున్నాడు ఏం అవసరం ఉండదు, మా ఇంటికైనా మాకు సరిపోతాయి. మంచి చెట్టు కూడా పూలు పూస్తుంది, ఇది మొగ్గ వచ్చింది. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. మీ ఇంటి దగ్గర కూడా ఇలానే పెంచుకుంటారా ఫ్రెండ్స్? కామెంట్ చేయండి. ఇక్కడ జామ చెట్టు ఉంది ఫ్రెండ్స్, ఇది కూడా ఇక పూత వస్తుంది. ఇవి కూడా ఉంచాయి ఫ్రెండ్స్, కోతులు కాస్తాయి అంతే, మేము తినడం ఉండదు, కోతులు తినడం ఎక్కువ ఉంటుంది. చాలా పూత వచ్చింది ఈసారి మాత్రం, కోతులు ఏం చేస్తాయో చూడాలి. జామ చెట్టు పూత మస్తు అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. చూడండి పూత ఎలా ఉందో. చిన్నప్పుడు మేమైతే జామాకు చింతపండు రెండు కాంబినేషన్ మిక్స్ చేసి తింటుంటుంది, మస్తు ఉంటుంది. ఎర్ర జామ పండు ఇది, చిన్నప్పటి జ్ఞాపకాలు వేరే కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఇక నిమ్మ చెట్టు కూడా ఉంది ఫ్రెండ్స్, ఒక్క నిమ్మకాయ కాసింది, ఇదే ఫస్ట్ టైం. ఇది ఒకటే కాసింది, ఫస్ట్ టైం కాయడం చెట్టు.
హైబ్రిడ్ కాదు, ఇది లోకల్ది. దీని పక్కనే గోరింటాకు చెట్టు ఉంది. ఇదంతా తీసేసినాం, మళ్ళీ వస్తుందని. చుట్టూ పచ్చని చెట్లతో మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ మా ఇంటి వెనకాల. చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, మరి బాయ్. కామెంట్ చేయండి, లైక్ చేయండి.